లెంటులోని 9వ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే ట్రస్టింగ్ గాడ్ ఇన్ ది డిసెర్ట్. దేవుణ్ణి మనం నమ్మాలి ఎలాంటి పరిస్థితులలో అయినా. అది ఎటువంటిదంటే ఎడారి లాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ దేవునిని మనం నమ్మవలసిన వారమైనా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచి నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. దేవునికి స్తోత్రములు తెలియచేద్దాం. నిజంగా ఇది ఎంత ఆశ్చర్యము. ట్రస్టింగ్ ది గాడ్ ఇన్ ది డిసెర్ట్. అరణ్యంలో అయినప్పటికీ, ఎడారి ప్రాంతంలో అయినప్పటికీ, జీవితాలు ఎండిపోతున్నప్పటికీ, బ్రతుకులు హరించుకుపోతున్నప్పటికీ దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి. ఎందుకు తెలుసా? మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని సెలవిచ్చిన మాట వల్ల మనిషి బ్రతుకుతాడు. ఆ విషయం నువ్వు ఎలా తెలుసుకుంటావు అని అంటే కేవలం దేవునిని నమ్ముట వలన, దేవుని మీద ఆధారపడుట వలన. కాబట్టి దేవుని నమ్మడానికి ప్రయత్నించేయండి, దేవునిపై ఆధారపడడానికి ప్రయత్నించేయండి. అలా చేసినప్పుడు నువ్వు పితరులు కానీ నీవు కానీ ఎప్పుడు తిన్నని మన్నాతో ప్రభు ఆ అరణ్యంలో పోషించారట. ఎందుకు అనంటే నిన్ను పరీక్షించడానికి, నిన్ను శోధించడానికి. మనం ఎప్పుడైతే అనసపడతామో అప్పుడే మన జీవితంలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. మనం ఎప్పుడైతే శోధించబడతామో ఆ రోజు నీ యొక్క బుద్ధి అంటూ తెలుస్తుంది. కాబట్టి ప్రభు మనల్ని కొన్నిసార్లు ఎడారి లాంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. అందరూ విడిచిన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నువ్వు గుర్తించవలసిన విషయం ఏమిటంటే ప్రభువు నిన్ను ఎందుకు ఆ విధంగా ఉంచారు అనంటే నిన్ను పరీక్షించడానికి. ఈ లెంట్లో 9వ రోజు దేవుని వాక్యాలు వెంటనే నీవు ప్రభువుని పరీక్షిస్తున్నారు. కాబట్టి అలాంటి పరీక్షలో కూడా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించే నీ నమ్మకత్వమే నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు చేరుకునేలా చేస్తుంది.